హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. ఈ రోజు ఒక లవ్ స్టోరీ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇది రీసెంట్ టైంలో వచ్చిన మూవీ అయితే కాదు. దాదాపు ఒక 11 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో వచ్చేసి ధనుష్ గారు, హీరోయిన్ వచ్చేసి అమైరా దస్తూర్. చాలా బాగుంటారు. హిందీ, తమిళ్, తెలుగు, పంజాబ్లో కూడా యాక్ట్ చేశారు. ఆ డైరెక్టర్ వచ్చేసి కేవి ఆనంద్ గారు. సూర్యతో అయన్ మూవీ చేసింది ఇతనే. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్. అసలు మెయిన్ సినిమా ప్లాట్ ఏంటంటే, మధుమిత హీరోయిన్. అంటే ఈమెకి ఒక్కో జన్మలో ఒక్కో పేరుంటుంది. అలాగే మన హీరోకి కూడా. ఈమె ఒక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలో గేమ్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఆమెకి రిపీటెడ్‌గా గత జన్మ మెమోరీస్ అనేవి రీకాల్ అవుతూ ఉంటాయి. అయితే అదే ఆఫీస్‌లో మన హీరో అశ్విన్ కూడా ఉద్యోగంలో చేరుతాడు. అతను తన ఫస్ట్ మీట్‌లోనే ఈమెకి డాష్ ఇస్తాడు. ఆమె కోపంతో ఇతన్ని తిట్టబోతుంది. కానీ అశ్విన్ ఫేస్ చూడగానే తన గతం మొత్తం రీకాల్ అయితా ఉంటది. వీరిద్దరి మధ్య జన్మల అనుబంధం ఉందని, గతంలో వీరిని ఎవరో విడదీశారని, ఈ జన్మలో కూడా వారి ప్రేమను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అలా కథ ముందుకు సాగుతూ ఉంటది. అసలు గత జన్మలో ఏం జరిగింది? వీరిని విడదీయడానికి ప్రయత్నించింది ఎవరు? వీరు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ. సినిమా అయితే బావుంటుంది. నేనింకా సినిమా గురించి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. మీలో చాలా మంది ఇప్పటికే చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే లేట్ చేయకుండా చూసేయండి. యూట్యూబ్‌లో తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్‌గా ఉంది. మెయిన్ ఈ స్టోరీకి ప్లస్ ఏంటంటే ధనుష్ గారి యాక్టింగు. విభిన్న కాలాల్లో 4 రకాల గెటప్‌తో ధనుష్ గారైతే చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. మ్యూజిక్ అయితే చాలా బావుంటుంది. ఇప్పటికి కూడా నేను రోజుకి ఒక్కసారైనా కూడా వింటా. అంత బావుంటుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బావుంటుంది. ఫైనల్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. ఫీల్ గుడ్ మూవీ. ఆలస్యం చేయకుండా చూడండి. ఒకవేళ చూసుంటే ఓకే. చూడకపోతే చూడండి. ఓకే గైస్, టేక్ కేర్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. ఈ రోజు ఒక లవ్ స్టోరీ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇది రీసెంట్ టైంలో వచ్చిన మూవీ అయితే కాదు. దాదాపు ఒక 11 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో వచ్చేసి ధనుష్ గారు, హీరోయిన్ వచ్చేసి అమైరా దస్తూర్. చాలా బాగుంటారు. హిందీ, తమిళ్, తెలుగు, పంజాబ్లో కూడా యాక్ట్ చేశారు. ఆ డైరెక్టర్ వచ్చేసి కేవి ఆనంద్ గారు. సూర్యతో అయన్ మూవీ చేసింది ఇతనే. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్. అసలు మెయిన్ సినిమా ప్లాట్ ఏంటంటే, మధుమిత హీరోయిన్. అంటే ఈమెకి ఒక్కో జన్మలో ఒక్కో పేరుంటుంది. అలాగే మన హీరోకి కూడా. ఈమె ఒక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలో గేమ్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఆమెకి రిపీటెడ్‌గా గత జన్మ మెమోరీస్ అనేవి రీకాల్ అవుతూ ఉంటాయి. అయితే అదే ఆఫీస్‌లో మన హీరో అశ్విన్ కూడా ఉద్యోగంలో చేరుతాడు. అతను తన ఫస్ట్ మీట్‌లోనే ఈమెకి డాష్ ఇస్తాడు. ఆమె కోపంతో ఇతన్ని తిట్టబోతుంది. కానీ అశ్విన్ ఫేస్ చూడగానే తన